నీళ్ళు సహనం లోపించింది. తల్లి, నువ్వు చెప్పే విధానం బట్టి చూస్తుంటే నీళ్ళ మొట్టమొదట ఓర్పు అనేది తగ్గిపోతుంది. ఆ ఓర్పు నువ్వు పెంచుకో. ఎప్పుడైతే నీకు ఓర్పు ఎక్కువ అవుతుందో, కొంతకాలం వేచి ఉంటావో, వెంటనే నీకు అనంతమైన జ్ఞానం నీలోకి వస్తుంది. భగవంతుడు ఇస్తాడు. నిన్ను నువ్వు ఎలా మార్చుకోవాలో, నీ భర్తను నువ్వు ఎలా మార్చాలో నీకు తెలిసి వస్తుంది. కనుక మనం ఎలా ఉంటే మనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళని మార్చుకోవచ్చు. ఎవరినైనా మార్చుకోవచ్చు. ఎవరైనా సరే. పరమ శత్రువు నిన్ను చంపుతానని వచ్చేవాడిని కూడా మాటలతో, ఒక చిరునవ్వుతో మార్చవచ్చు. అంత శక్తి ఉంది ఈ యొక్క మాటకు, చిరునవ్వుకు, ప్రశాంతతకు, ఆనందానికి. కనుక నిత్యం ఆనందంగా మనం ఉండాలి అంటే, ఆనందంగా కావాలి అంటే మనల్ని మనం మార్చుకోవడం ఒకటే మార్గం. ఇతరులు మారాలి అనుకునేవాడం అజ్ఞానం. ఇతరులు మారాలి అనుకునేది అజ్ఞానం. ఎందుకు? ముందు మనల్ని మనం మార్చుకున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అబ్బా, నేను ధర్మం వైపు మారాను, నేను సత్యాన్ని అనుసరిస్తున్నాను. అది ఎంత ఆనందం, ఎంత శక్తి అంటే ఎదుటి వాళ్ళను మార్చగలిగే ఎంత శక్తి వస్తుందమ్మా తల్లి. కనుక మొట్టమొదట నీలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలను మెల్లిమెల్లిగా అలవాటు చేసుకొని తొలగించుకో. సహజంగా పురుషులకు మద్యము, ధూమపానము, ఆ తర్వాత పర స్త్రీల మీద వ్యామోహం, ఇలాంటివి వ్యామోహాలు ముఖ్యంగా పాడు చేసే ఇవే. అవి నేను మానలే అలవాటు అయిపోయింది, మానలేనని గట్టి కూర్చుంటూ అంటారు. కానీ మారాలి అని ఎప్పుడు గట్టిగా అనుకుంటారో మానగలరు కూడా. అది ఎలా ఒకే రోజు మార్పు రాదు. మెల్లిమెల్లిగా కొద్దిగా ఒక్కొక్క మెట్టు. కొండ ఎక్కాలి అంటే, చివరి ఎక్కాలంటే ఎగిరి కొండవైపోగలుగుతామా? మనం ఏమైనా పక్షులమా? రెక్కలు లేవు కదా ఎగిరిపోవడానికి. పక్షులు అయితే కిందన చూడగా ఎగిరి అక్కడ దూకుతుంది. సో ఆనందంగా హాయిగా ఉంటుంది. కానీ మన భగవంతుడు మనకు రెక్కలు ఇవ్వలేదు, చేతులు ఇచ్చాడు. కనుక మారాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మనలో ఉండే లోపాలని మనం తొంగి చూసుకోవాలి. లోపాలని తొంగి చూసుకొని ఈ లోపాలని తొలగించుకోవాలి. ఈ లోపాలంటే ఏవి? ధర్మానికి విరుద్ధమైంది ఏదైతే శాస్త్ర సమ్మతమైందో, ఏ జాతి వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ప్రతి మతంలోనూ మంచి ఉంటుంది. ఆ మతంలో ఆ మంచి చెప్తూనే ఉంటుంది. ఆ మంచిని మనం గుర్తించాలి. వాళ్ళు కూడా ఎవరైనా కానీ అది గుర్తించుకుంటే వ్యతిరేక ధోరణిలో పోయినంతకాలం మనం అవస్థలు పాలవ్వాల్సింది, అంతే, ఇంకేం లేదు. మతము అంటే మనిషిలో మానవత్వాన్ని పెంచేది అని అర్థం చేసుకోవాలి. మనిషిలో మానవత్వాన్ని పెంచాలి, హింసని దూరం చేయాలి. హింసించుకోవడం అనేది ఇది మతం, ఏ మతాలు కూడా మతము అనే పేరు తప్పితే అందులో ఉండే జ్ఞానం అంతా కూడా మంచే చేయమని చెబుతుంది. వాళ్ళు ఏ దేంట్లో అయినా జ్ఞానం అనేది ఒక్కటే, దానికి పేరు జ్ఞానము. అది మంచి చెప్తుంది. కనుక మనం ఇది ఒకరికి సంబంధించినంత మాత్రమే కాదు. వివేకానంద స్వామి సర్వమతించినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసిన మాటలు అన్ని మతాల వాళ్ళనే మైమరిపించింది. అన్ని మతాల దేశాలకు వెళ్ళి ఆయన బోధించాడు. ఎందుకు? వివేకానంద స్వామి ఉపన్యాసాలు ఎక్కడ కూడా ఒక మతాన్ని ద్వేషించేది గాను, ఒక మతాన్ని దూషించేది గాను, ఒక మతానికి వ్యతిరేకమైనది కానీ చెప్పలేదు. ఆయన చెప్పింది జ్ఞానం, అమృతజ్ఞమంటే జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, అద్వైత జ్ఞానం. కనుక ఇటువంటి జ్ఞానులు చెప్తున్నప్పుడు మనం గ్రహించి మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మనలో మనం అనేక బలహీనతలు పెట్టుకొని మార్చుకోలేను, నేను మారలేను, నాకు అలవాటైపోయింది అంటే, నేను ఇంతే అంటే నువ్వు అంతే. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. నువ్వు మారవు. చివరి దశలో అనేక కష్టాలు అనుభవించాలి, అనేక నరకయాతలు అనుభవించాలి. అంతకంటే ఇంకేం ఉండదు. కనుక తల్లి, నువ్వు మారడానికి ప్రయత్నించు. నీలో ఉండే బలహీనతలు 3 ఉన్నాయి. అది ఇక్కడ అందరి మధ్యలో చెప్పడం వీలు కాదు. కనుక ఈ 3 బలహీనతల్ని నీవు మెల్లిమెల్లిగా నిన్ను మార్చుకొని తర్వాత ఇతరులు మార్చాలని, నీ భర్తను మార్చాలని ప్రయత్నించు. ముందు నువ్వు మారు, తర్వాత నీ భర్తను మార్పు చేసుకో, మార్చుకోవడానికి ప్రయత్నించు. ఎందుకు మారడు? ఖచ్చితంగా మారతాడు. ఎందుకు? ఒక మంచివాడు, ఒక దివ్యమైన వెలుగు కళల్లో కనబడుతుంది. మంచిగా మారిన వాడి కళల్లో ఉన్నటువంటి ఆ వెలుగు ఎదుటివాడు దుర్మార్గుడైన వాడిని మంచివాడుగా మార్చేస్తుంది. ఇది అనేక మంది బోధించింది. బుద్ధభగవానుడు బోధించాడు, రామకృష్ణ పరమహంస బోధించాడు, వివేకానంద స్వామి బోధించారు. అందరూ కూడా జ్ఞానమే బోధించారు, అంతేగాని ఇంకేదో మూర్ఖత్వాన్ని బోధించలేదు.
మూర్ఖత్వం అనే దాని వల్లనే ఈ యొక్క సమస్యలు వస్తాయి. మూర్ఖంగా కూర్చోకూడదు. ఏమది? నేను మారను, నేను ఇంతే అంటే నువ్వు ప్రకృతి మారుతూ ఉంది, ఋతువులు మారుతూ ఉంది, ఋతువులు అనుసరించి కాలం మారుతుంది. ఎండాకాలం తర్వాత వర్షాకాలం, వర్షాకాలం తర్వాత చలికాలం, 6 ఋతువులు అనుసరించి జరుగుతుంది. మరి వీటి ప్రకారం ఈ మార్పు, సృష్టి అంతా మారుతూ ఉన్నప్పుడు ప్రతి క్షణం నువ్వెందుకు మారవు? మంచి దారిలో పోనప్పుడు మంచి దారిలో పోతుంటే మారాల్సిన పని లేదు. మంచి నిన్ను ఇంకా మంచిగా తీసుకెళ్తుంది, నిన్ను ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. అట్లా కాకుండా నీలో అహంకారము, ఆవేశము, ఆశ, దురాశ, నీ అహము, ముఖ్యంగా అహమే అన్నిటికన్నా ప్రధానమైనది అహం. ఏమది? వాడు నాకు విరోధి, ఈడు నాకు విరోధులు, వీళ్ళు నాకు శత్రువులు, ఈ అని భేదాభిప్రాయాలు పెట్టుకొని ఈ శత్రువులు అనుకుంటే ఏమైతేనే ఉంటుంది? శత్రువులనే మనసులో ఉంటారు కానీ మిత్రులు ఎవరిని మనసులోకి రారు. మిత్రులు ఎవరు? దయా, జాలి, కరుణ, ప్రేమ, ఇవన్నీ మిత్రులు. అవి వచ్చినప్పుడు మనం మంచిగా మారుతాం. కానీ ఎందుకు రారు వాళ్ళు? నీ దాంట్లో వ్యతిరేకమైన శక్తులు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని అసహించుకోవడం, ప్రతి ఒక్కరిని దూషించడం, ఏదో అభిమానం పెట్టుకొని, జాతి కానీ అభిమానం కానీ, మతం కానీ, కులం కానీ, ఏదో అభిమానం పెట్టుకొని ఇతరులను ద్వేషిస్తూ దూషిస్తూ బతికితే మన జీవితం అస్తవ్యస్తమవుతుంది. మనల్ని కాపాడడానికి మళ్ళీ వాళ్ళు ఎవరు ₹1 కూడా ఇవ్వరు. మనకు అనారోగ్యం వచ్చిందంటే హాస్పిటల్ ఖర్చులు మనమే పెట్టుకోవాలి, లేదా ఇంకెవరైనా అడుక్కోవాలి. కనుక ఇదే కారణమవుతుంది. మానవులు సర్వ కష్టాలకు మూల కారణం మనకు మనం మార్చుకోలేకపోవడమే. మనకు మనం మారుకున్నామంటే మన వల్లే మనం మార్చుకుంటూ వెళ్తూ ఉంటే అందరూ మన వైపు మారుతారు. మన ఇంట్లో మన కుటుంబం మారుతుంది. బిడ్డలు అనేవాళ్ళు ఆనందంగా పలకరిస్తూ ఉంటే, అమ్మ ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నారు, ఎంత దూరం ఉన్నా ఉండి పలకరించి ఆనందంగా 4 మాటలు మాట్లాడితే ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళు అనంతమైనటువంటి ఆరోగ్యం వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా అందరినీ మంచిగానే పలకరిస్తారు, మంచి చెప్తారు అందరికీ. ఎందుకు? బిడ్డలు తల్లిదండ్రుల పట్ల వృద్ధులు అయిపోయినారు కనుక, వృద్ధులు కనుక ఎందుకు పో, ఆడపో, నువ్వు బయట పో, వృద్ధాశ్రమంలో వెళ్ళిపో, లేకపోతే ఆడన్నా అడుక్కొని తిను. మనం చూస్తున్నాం ఈ రోజుల్లో అన్ని ఆలయాల దగ్గర కానీ ఎక్కడ కానీ అడుక్కునే వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు. రోగాల వాళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నారు. వీళ్ళంతా దీనావస్థలో ఉన్నారు. ఎందుకు ఉండాల్సి వచ్చింది? బిడ్డలు సరిగ్గా చూసుకోలేకపోవడం వల్ల వృద్ధాప్యంలో ఉండాల్సి వస్తుంది. కనుక మనం జ్ఞానం తెలుసుకొని జ్ఞానాన్ని అనుసరించి మనం భగవంతుడిని ప్రార్థించడం తప్పితే ఇంకొక మార్గం లేదు. భగవంతుడే మనల్ని మార్చగలడు. మనల్ని మనం మార్చుకోవాలని అనుకున్నప్పుడు ఏమవుతుంది? వెంటనే భగవంతుడు మనలోకి రావాలనిపిస్తుంది. దైవం యొక్క గుణగణాలు మనల్ని తీసుకుంటూ వచ్చామనుకోండి, ఖచ్చితంగా మారుతాం. అందుకే ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం? ఆత్మస్వరూపము అంటే ఏమి? దైవానికి ప్రతినిధుల లోపల ఉంది. దైవాన్ని తీసుకొచ్చి లోపల కూర్చోబెడితే దెయ్యాలన్నీ పారిపోతాయి. మనలో ఉండే చెడు అనే దెయ్యాలు పారిపోతాయి. చెడు పారిపోయినప్పుడు నువ్వు మంచివాడు అవుతావు. వ్యక్తి మార్పే విశ్వ మార్పు అని చెప్పేది రాజయోగం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగత్.